హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పావు బాజీ అండి. పావు బాజీ అంటే పిల్లలకైనా, ఎవరికైనా చాలా ఇష్టం గదా! ఇష్టంగా గూడా తింటారు. ఇంట్లో ఉండే వాటిలతోనే ఇలా ఈజీగా, టేస్టీగా చేసుకున్నామంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తినేయొచ్చండి. మనం ఇంట్లో చేసింది ఏదైనా గూడా హెల్తీ ఫుడ్డు బయట దానికన్నా గూడా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను దీనికోసం ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. బంగాళదుంపలు ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఇదేం సైజ్ ఏం పని లేదు. కుక్కర్‌లోనే ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం పెద్దది, చిన్నదైనా గూడా పర్లేదు. మొత్తం ముక్కలనంతా ఇలా కట్ చేసుకునేసి కుక్కర్‌లో వేసి, నీళ్లు వేసి మూత పెట్టి ఒక 2 విజిల్లు రానియ్యాలండి. సారీ అండి, కరెంట్ పోయింది. అందుకే కొంచెం మబ్బుగా ఉంది. బంగాళదుంపలను ఉడికించుకున్న తర్వాత చూపిస్తానండి నేను. ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించినాక చూపిస్తా ఉన్నాను చూడండి. మెత్తగా ఉడికిపోయినాయి గదా! ఇట్లా ఒక ప్లేట్‌లో వేసుకునేసి బంగాళదుంపలు చల్లారిన తర్వాత ఇలా పైనుండి తొక్కంతా నీట్‌గా తీసుకునేయాలి. అన్నిటికి ఇదే మాదిరి తీసుకునేసి, ఈ బంగాళదుంపల్ని చేత్తోనే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనకివి ఉడికిపోయినాయి కాబట్టి తొందరగానే మెదిగిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక స్పూన్ బటర్ వేసుకునేద్దాము. బటర్ అనేది బాగా కరిగిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు క్యాప్సికమ్ అండి. ఈ క్యాప్సికమ్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అనేది కొంచెం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు బఠానాలు వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ బఠానాలు లేదు కాబట్టి నార్మల్ బఠానాల్ని కొంచెం ఉడికించుకునేసి వేసుకున్నాను. ఇలా బఠానా కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమోటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకునేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్నంతా కలిపేయాలి. ఇలా మనకి గరిటెతోనే మెత్తగా అవ్వదు కాబట్టి మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో కలుపుకునేయాలండి. ఇప్పుడు గరిటె తీసి పక్కన పెట్టుకునేసి, ఇలాంటి మ్యాషర్ ఉంటుంది గదా! మనం బంగాళదుంప పప్పు ఎనిపే మ్యాషరు, దాంతో మెత్తగా ఎనుపుకునేయాలి. ఎంత వీలైతే అంత మెత్తగా ఎనుపుకునేయాలండి. చూసారు గదా! ఇలా మెదిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప వేసుకునేద్దాము. బంగాళదుంపలన్నీ వేసుకున్న తర్వాత దీన్ని గూడా ఒకసారి ఇలా మొత్తం కలిపేయాలి. ఇలా మసాలాకంతా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను మిరప్పొడి వేసుకునేయాలండి. అలానే అర టీ స్పూన్ సాల్టు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ ఏంచిన జీలకర్ర పొడి, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి వీటిలన్నిటిని ఒకసారి కలిపేయాలి. మనకి కలిపేప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెంగా నీళ్లు వేసుకోవాలండి. నాకైతే కొంచెం గట్టిగానే అనిపిస్తా ఉంది. కాబట్టి ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేసి దీన్నంతా మళ్ళీ బాగా కలుపుకునేయాలి. నీళ్లనేది మళ్ళీ వేసుకోవాలండి చూసుకునేసి. ఇప్పుడు మనకి కలిపేకి వీలుగా లేదు కాబట్టి ఇలా కొద్దిగా నీళ్లు వేసుకునేసి కలిపేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక 2 స్పూన్లు బటర్ వేసుకునేద్దాము. బటర్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయి, ఒక 2 పచ్చిమిరపకాయలని వేసుకునేసి వీటిల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. పావు బాజీ చేసేప్పుడు వెజిటబుల్స్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత ముక్కలుగా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ మిరప్పొడి, ఒక స్పూను ధనియాల పొడి, అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. మనం ఇవన్నీ బంగాళదుంపల్లో వేసుకున్నాం కాబట్టి వీటిలో కొంచెం చూసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకునేసి కలిపేసి ఇప్పుడు మనం ఇందులో బంగాళదుంప మసాలా అంతా వేసుకునేద్దాము. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీన్నంతా ఇలా మసాలాకు పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకునేయాలండి. ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా అన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటా ఉన్నాను. ఇలా మొత్తంగా వేసుకోవాలండి. నేను ముందు కొన్ని వేసినాను గదా! అంటే గ్లాస్‌లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలా వేసుకునేసి అంతా కలిపిన తర్వాత మిగతా నీళ్ళను కూడా వేసుకునేద్దాము. ఇలా మొత్తం వేసుకున్నాక ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేయాలండి. మనకి చిక్కగా ఉండాలండి గ్రేవీ అనేది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద వేరొక దోస పెనం లాంటిది పెట్టుకునేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను బటర్ వేసుకునేసి, ఇందులోనే ఒక చిటికెడు మిరప్పొడి వేసుకునేసి అంతా ఇలా ఒకసారి కలిపేయాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పావు బాజీని అంటే బన్ ఉంటుంది గదండీ! ఈ బన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బన్నుని ఇలా సెంటర్‌లోకి కొంచెం కట్ చేసుకునేస్తే 2 వైపులా మనకి ఫ్రై అయిపోతాయి. చూసారు గదా! ఇలా మొత్తంగా పెట్టేసి చేత్తో ఇలా తిప్పినామంటే మనకి ఈ వైపున, ఆ వైపున 2 వైపులా ఫ్రై అయిపోతాయండి. ఒకవైపు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తిప్పిచ్చేసి ఇంకొక వైపున ఇలా కాల్చుకునేయాలి. మనకి ఇది మంట మీడియంగా పెట్టుకునేసే కాల్చుకునేయాలండి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఈ పావు బాజీ అనేది మా ఇంట్లో నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటానండి. మా పిల్లలు ఇష్టంగా తింటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చేస్తా ఉన్నానండి ఇది. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ మళ్ళీ చేయడము. పిల్లలకి చాలా ఇష్టం ఇది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పావు బాజీ రెడీ అవ్వంగలోనే మా అమ్మాయే టేస్ట్ చేస్తా ఉందండి. సూపర్‌గా ఉంది మమ్మీ అని చెప్పింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.